నమస్తే నేను మీ రమేష్ గౌరవ రాజాజీ గ్రాండ్ పాస్ ఫండమెంటల్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్ కి స్వాగతం సుస్వాగతం ప్రియమైన విద్యార్థి మిత్రులారా మనం చాలా సులభమైన రీతిలో ఆంగ్ల వ్యాకరణం నేర్చుకుంటున్నాం ఇంతవరకు స్టార్టింగ్ నుండి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్స్ టెన్స్ ఇవి మనం నేర్చుకున్నామమ్మా ఇక ఈ క్లాస్లో ఈరోజు యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ కర్తరి వాక్యం మరియు కర్మణి వాక్యం ఇది ఈరోజు స్టార్ట్ చేద్దామమ్మా ఈ వీడియోని ఈ క్లాస్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి ప్లేలిస్ట్ చూడండి అమ్మా ఈ ఛానల్కి ప్లేలిస్ట్ ఉంది ప్లేలిస్ట్లో మీ ఇంతకుముందు చేసిన క్లాసెస్ అన్నీ గ్రామర్ టాపిక్స్ అన్నీ ప్లేలిస్ట్లో భద్రంగా ఉన్నాయి మీరు వాటిని చూడండి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అమ్మా మనం టాపిక్లోకి వెళ్దామమ్మా యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ కర్తరి వాక్యము మరియు కర్మణి వాక్యము చూద్దామమ్మా ఈ కర్తరి వాక్యం మరియు కర్మణి వాక్యం ఏముంటుందో మిత్రులారా ఇది మన తెలుగులో కూడా ఉందమ్మా కర్తరి వాక్యం కర్మణి వాక్యం తెలుగులో కూడా ఉంది ఏ వాక్యంలో కర్త ప్రధానంగా ఉంటాడో దాన్ని కర్తరి వాక్యం అంటారు ఏ వాక్యంలోనైతే కర్మ ప్రధానంగా ఉందో దాన్ని కర్మణి వాక్యం అంటారు ఇక్కడ ఎగ్జాంపుల్స్ మనం చూసినామంటే చాలా క్లియర్ అవుతుంది ఫ్రెండ్స్ నేను మీకు గ్రామర్లో పునాది నేర్పుతున్నాను దీని తర్వాత మీరు ఎంత నేర్చుకోవచ్చు దిస్ ఇస్ బేసిక్ చూద్దామమ్మ మరి దీంట్లో ఏముందో యాక్టివ్ వాయిస్ అంటే ఏంటో ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటో చూద్దాం యాక్టివ్ వాయిస్లో రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈ క్రింది వాక్యం చదవండి యాక్టివ్ వాయిస్ రామా కిల్డ్ రావణ యాక్టివ్ వాయిస్లో ఏముందమ్మా రామా కిల్డ్ రావణ ప్యాసివ్ వాయిస్ వస్తే రావణ వాస్ కిల్డ్ బై రామ అంటే యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ రామ ఉంది రావణ ఆబ్జెక్ట్ ఉందమ్మా అది ప్యాసివ్ వాయిస్లో ఈ రావణ ఏదవుతుందో అది సబ్జెక్ట్ అయింది రామ అనేది ఆబ్జెక్ట్ అయిందమ్మా సో ఈ విధంగా యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మారుతుంది ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారుతుంది ఇక్కడ కింద ఒక చిన్న డయాగ్రామ్ ఇచ్చాము ఇంతకు మొదలు టెన్స్లో సూత్రాలు చెప్పానమ్మా ఆ సూత్రాలు మీకు గుర్తుంటే మీకు టెన్స్ వస్తుంది అదేవిధంగా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో చిన్న డయాగ్రామ్ తీసుకోండమ్మా చాలా ఈజీ డయాగ్రామ్ ఏముంది ఇక్కడ చూడండి ఈ రామ కిల్డ్ రావణ రామ అంటే సబ్జెక్టు కిల్డ్ వర్బ్ రావణ ఆబ్జెక్ట్ ఎస్విఓ అమ్మ ఏ రాష్ట్రం ఇక్కడ ఎస్విఓ ఇది యాక్టివ్ వాయిస్ ఎస్విఓ అన్నది యాక్టివ్ వాయిస్ ఇక ప్యాసివ్ వాయిస్లోకి వస్తే యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అయిందమ్మా ఈ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ అయింది అదేవిధంగా ఈ యాక్టివ్ వాయిస్లో అయితే వర్బ్ ఉందో క్రియ ఏదైతే ఉందో అది ప్యాసివ్ వాయిస్లో V3 పాస్ట్ పార్టిసిపుల్ అవుతుందమ్మా అంతకుముందు ఈ పాస్ట్ పార్టిసిపుల్ కంటే ముందు బి ఏదైతే ఎల్పి వర్బ్ మనం చెప్పుకున్నామో బి 8 ఫార్మ్స్ ఉంటాయి ఈ 8 ఫార్మ్స్ నుండి ఒక సూటబుల్ ఫార్మ్ ఈ వర్బ్ ముందు వస్తుందమ్మా ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఇంకా క్లియర్గా చదవాలంటే ఇక్కడ నేను రూల్స్ రాశానమ్మా ఆంగ్లంలో చెబుతాను తెలుగులో చెప్తాను తెలుగులో రాసుకోండి అమ్మా ఎందుకంటే మీకు మళ్ళీ మీరు మర్చిపోకుండా ఉండడానికి ఆంగ్లము తెలుగు చూద్దాము రూల్స్ ఏమున్నాయో ఈ డయాగ్రామే ఇక్కడ రూల్స్ అమ్మ కింద రూల్స్ నెంబర్ 1 ద సబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బికమ్స్ ఆబ్జెక్ట్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్ ప్రిసైడ్ బై ద వర్డ్ బై చూడమ్మా తెలుగులో చెప్తాను యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అవుతుంది అదే మళ్ళీ ప్రిసైడ్ బై ద వర్డ్ బై ఈ ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయిన తర్వాత దాని ముందు బై అనే వర్డ్ వస్తుంది పదం వస్తుంది ఇది నేను బ్రాకెట్లో ఎందుకు రాశానంటే ప్రతిసారి ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఇంపార్టెంట్గా ఉంటుందో అప్పుడు మాత్రమే వస్తుంది ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక ఇంపార్టెన్స్ లేకపోతే అప్పుడు ఇది రాయనక్కర్లేదు చెప్తాను మళ్ళీ అడ్వాన్స్లో చెప్తానమ్మా ఇది బేసిక్లో ఇచ్చాను ఇక్కడ కానీ అడ్వాన్స్లో మళ్ళీ చెప్తాను సెకండ్ యూజ్ రెండవది ది ఆబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బికమ్స్ సబ్జెక్ట్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్ ఆబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ ఈ యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్లో ఏమైపోయిందమ్మా సబ్జెక్ట్ అయింది ఇదే ఈ డయాగ్రామ్ ఇక్కడ రాశాను అనమాట తెలుగులో కూడా రాసుకోండి ఇక మూడో రూల్ చూద్దామా
the past participle V3 always comes in the passive voice preceded by a suitable form of the helping verb be. ఇదమ్మా మూడవది. ప్యాసివ్ వాయిస్ లో ఆల్వేస్ ఎల్లప్పుడూ V3 పాస్ట్ పార్టిసిపుల్ వస్తుంది. ఆ పాస్ట్ పార్టిసిపుల్ కంటే ముందు ఈ బి హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో ఆ బి హెల్పింగ్ వర్బ్ యొక్క సరి అయిన రూపము సూటబుల్ ఫామ్ అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వేర్, బీన్, బీయింగ్ అని చూసి చదివాం కదా మనము. దాంట్లో నుంచి ఒకటి ఏదైతే సూటబుల్గా ఉంటుందో అది వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ మూడు ఇక్కడ రూల్స్ అమ్మ. తెలుగులో రాసుకోండి, ఇంగ్లీష్లో కూడా రాసుకోండి. ఈ మాత్రం మర్చిపోకండి. బికాస్ దిస్ ఇస్ బేసిక్, ఇది పునాదమ్మ. వెల్, ఇవి రూల్స్. ఇక చేంజెస్ ప్రొనౌన్స్లో అంటే సర్వనామాల్లో ఇంకే మార్పులు జరుగుతాయో మనం ఇప్పుడు చూద్దాం. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో సర్వనామాలు ప్రొనౌన్స్, ప్యాసివ్ వాయిస్లో ఏమవుతాయో చూద్దామమ్మా. ఐ, యాక్టివ్ వాయిస్లో ఉన్న ఐ, ప్యాసివ్ వాయిస్లో బై మీ. అదేవిధంగా వి బై అస్, యు బై యు, he by him, she by her, it by it, they by them. సో ఈ విధంగా ఇది బేసిక్, ఇవి రూల్స్ అమ్మ, ఈ నియమాలు. ఇక నెక్స్ట్ క్లాస్లో మనము ఈ వాక్యాలని ఎలా మారుస్తారు, యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి ఎలా మారుస్తారో నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దామమ్మా. అంతవరకు ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.